తమిళనాడులో కార్తీక దీపం వెలిగిస్తే ఆ మంటలు దేశ రాజకీయాలకు అంటుకున్నాయి. తిరుప్పరకుండ్రం కొండపైన ఉన్న దీప స్తంభంపై కార్తీక దీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ అనుమతిచ్చింది. అయితే ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ని జడ్జి పదవి నుంచి తొలగించాలని తమిళనాడులోని అధికార పార్టీ డిఎంకే డిమాండ్ చేస్తోంది. అంతటితో ఆగకుండా ఏకంగా లోక్సభ స్పీకర్ను కలిసి జడ్జిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి చెందిన 120 మంది ఎంపీలు జడ్జిని తొలగించే తీర్మానానికి మద్దతు పలికారు. ఇంతకీ ఇక్కడ దీపం ఎందుకు వెలిగించకూడదు అంటే, ఆ కొండ మీద హిందూ ఆచారాలు పాటించకూడదని అక్కడ ఉన్న దర్గా కమిటీ అభ్యంతరం తెలిపిందట. హిందువులు కొండ మీద దీపం వెలిగించుకుంటే ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయపడిన జడ్జి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి అనుకూలంగా తీర్పిచ్చారు. ఈ పరిణామాలపై ఎన్డీఏ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ కూటమి హిందూ వ్యతిరేక విధానాలకు ఈ తీర్మానం ప్రత్యక్ష ఉదాహరణ అని దుమ్మెత్తిపోస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఈ అంశంపై స్పందించారు. బలవంతంగా జడ్జీల నోరు మూయించడానికి సూడో సెక్యులరిస్టులు ఇలాంటి తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో సనాతన పరిరక్షణ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో ఈ అంశం బీజేపీ చేతిలో ఆయుధంలా మారే అవకాశం ఉంది. డిఎంకే కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే హిందూ సాంప్రదాయాలు ఆచారాలపై దాడులు కొనసాగిస్తారని చెప్పడానికి కార్తీక దీపం అంశం బీజేపీకి ఉపయోగపడుతుంది. కశ్మీర్ నుంచి లక్షల మంది హిందువులను తరిమేయడం దగ్గర నుండి బెంగాల్లో హిందువులపై దాడుల వరకు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పొరపాటును కూడా నోరెత్తవు. కానీ హిందువులు దీపం పెట్టుకుంటామంటే ఏకంగా జడ్జినే తీసేయాలని లోక్సభకు వెళ్తున్నారు. కాంగ్రెస్ అనుసరించిన ఇలాంటి విధానాలతోనే బీజేపీ ప్రాణం పోసుకోవడమే కాక తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. ఫేక్ సెక్యులరిస్టులు ఇదే బాటలో నడిస్తే కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు దుకాణం కట్టేయాల్సిన రోజులు అతి త్వరలోనే వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.